కొంటున్నా వేరే వాల్మార్ట్లో. హలో గైస్, నమస్తే. ఈ వీకెండ్ మేము చేసిన షాపింగ్ అండ్ స్కూల్ సప్లైస్ మొత్తం ఈ వీడియోలో నేనైతే షేర్ చేసుకోబోతున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ డే మొత్తం చాలా బిజీ స్కెడ్యూల్ అని నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. ఒక షార్ట్ పెట్టాను చూడండి. ఆఫ్టర్నూన్ లంచ్ చేసాము. సో దాని తర్వాత మేమైతే ఐలాండ్ ప్రీమియం అవుట్లెట్స్కి అయితే వచ్చాం. మనకి ఇక్కడ ఎన్ని బ్రాండ్స్ ఉంటాయి చూడండి. నేను ఆల్రెడీ మీకు మొత్తం చూపిస్తున్నాను. అంటే చూడని వాళ్ళకి ఎలా ఉంటుందో అని తెలుసుగా. మనకి ప్రతి ఒక్క బ్రాండ్ అంతా ఇక్కడే ఉంటుందన్నమాట. కాకపోతే చాలా తిరగాలి. సో మనకు ఒక క్లియర్ విజన్ ఉండాలి. మనం ఇప్పుడు ఏం తీసుకోవాలి, సో ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి పార్కింగ్ పెట్టుకుంటే ఎక్కువ నడవడానికి ఉండదన్నమాట. సో ఈజీగా మనం వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు. సో మేమైతే కిడ్స్ క్లాత్స్ కోసం వచ్చాం కాబట్టి పిల్లలకి కార్టర్స్ బ్రాండ్ అండ్ గ్యాప్ వీటిలలో బాగా దొరుకుతాయి. సో అందుకే మేము ఆ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూడండి, ఇక్కడ H&M, ఫాజిల్, ఇవన్నీ ఇంకా చాలా, బనానా రిపబ్లిక్, పెంగ్విన్, ఇలాంటి చాలా బ్రాండ్స్ ఉంటాయి అనమాట. మనకి షూస్ దగ్గర నుంచి వాచెస్, హ్యాండ్ బ్యాగ్స్, డ్రెస్సెస్, షాపింగ్, ఎవ్రీథింగ్ A to Z మొత్తం మనకి అవైలబుల్గా ఉంటాయి. స్కూల్ సప్లైస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. కానీ మేమైతే జస్ట్ షాపింగ్ అయితే వచ్చాము ఇక్కడికి. కానీ ఆ రోజు ఎంత ఎండగా ఉందంటే, ఇది ఇంకా ఇప్పుడు సమ్మరే కదా US లో, చాలా మనకి స్కిన్ బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది అనమాట. ఫైనలీ మాకు ఇంకా కార్ పార్కింగ్ స్లాట్ కూడా దొరికేసింది. కార్ పార్కింగ్ అయితే చేసేసాము. సో ఫస్ట్ అయితే మేము ఇప్పుడు కార్టర్స్కి వెళ్తాము. మనకి కార్టర్స్ బ్రాండ్ లోనే మెయిన్గా ఎక్కువ కిడ్స్ అన్ని అవుట్ఫిట్స్ ఉంటాయి, బాగుంటాయి అనమాట. సో కార్టర్స్కి వెళ్ళి మనం షాపింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో కార్టర్స్కి వెళ్ళే లైన్లోనే మనకి స్కెచర్స్ ఉందన్నమాట. సో ఫస్ట్ అయితే షూస్ చూద్దామని చెప్పి స్కెచర్స్లోకి వచ్చాము. ఏదో ఆఫర్ కూడా నడుస్తుంది. బట్ ఏమైందంటే ఎక్కువ మోడల్స్ ఏం నచ్చలేదు అండ్ ట్రయల్ చేసాం కానీ ఇంకా ఏమైతే తీసుకోలేదు. అంతకుముందు స్కెచర్స్లోనే తీసుకున్నాం అనమాట ఒక పేరు, అది బాగుండే. సో దాని తర్వాత లాస్ట్కి చూద్దామని చెప్పి ప్రజెంట్ అయితే ఏం తీసుకోలేదు. ఇప్పుడు ఇందులోకి వెళ్ళాము. యాక్చువల్గా అది వీకెండ్ అయ్యేసరికి మాక్సిమం అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యి ఉండొచ్చు నాకు తెలిసి. ఎక్కువ మోడల్స్ ఏం కనిపించలేదు నాకు. మంచి మోడల్స్ ఉంటే తీసుకుందాం అనుకున్నాను. బట్ ఫైనల్గా నేను గ్యాప్కి వెళ్ళి తీసుకున్నాను ఒక 2 డ్రెస్సెస్. ఆద్వికి 3 డ్రెస్సెస్ తీసుకున్నాను గ్యాప్లో. బట్ అది నేను వీడియో తీయలేకపోయాను. కార్టర్స్లో అయితే పెద్ద ఆఫర్ నడుస్తుంది కానీ మొత్తం హోల్ స్టోర్ పైన 50% ఆఫ్ ఉంది. కానీ మోడల్స్ ఏం లేవు ఆ రోజు. తర్వాత నెక్స్ట్ వీక్ అట్లా వెళ్దాం అనుకున్నాము. గ్యాప్లో కొంచెం ఒక 2-3 మోడల్స్ నచ్చినాయి, ఇంకా అవే తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఆద్వి చూపిస్తుంది చూడండి, అవే మోడల్స్. ఇదేమో, ఇది నాకు చాలా బాగా నచ్చింది డ్రెస్. సో దిస్ ఈజ్ మై చాయిస్. ఇది ఫ్రాకే కానీ మనకి స్కర్ట్ అండ్ టీ షర్ట్ లాగా కనిపిస్తుంది. బాగుంది డ్రెస్. ఈ 2 గ్యాప్లో తీసుకున్నాం మేము. ఇప్పుడు ఆద్వి వేసుకున్న డ్రెస్ అండి, ఇప్పుడు చూపించే డ్రెస్ ఏమో వేరే. ఇది వేరే బ్రాండ్, ఐ డోంట్ రిమెంబర్. ఇది అటాచ్డ్ టీ షర్ట్ ఇలా వస్తుంది అనమాట. ఇది వేసుకుంటే బాగుంది ట్రయల్లో కదా. దాని తర్వాత ఇంకా మేము స్కూల్ సప్లైస్ కోసం అనేసి బయటికి అయితే వచ్చేసాము. ఐలాండ్ ప్రీమియం అవుట్లెట్స్ నుంచి ఇంకా స్కూల్ సప్లైస్ కోసం వాల్మార్ట్కి అయితే వెళ్ళాము. మేము యాక్చువల్గా చార్జిపిటీని అడిగాము. వాళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారం మనకి వాల్మార్ట్ అండ్ టార్గెట్ అయితే సజెస్ట్ చేసింది. వాల్మార్ట్లో ఏంటంటే మంచిగా బ్యాక్ టు స్కూల్ అని చెప్పి మనకు కావాల్సిన ఐటమ్స్ మొత్తం ఒకే దగ్గర అవైలబుల్గా దొరుకుతాయి అనమాట. సో మేము ఫస్ట్ అయితే వాల్మార్ట్కే వచ్చేసాము. మేము వెళ్ళాక మాక్సిమం ఒక 90% ఐటమ్స్ అయితే దొరికేసాయి. అన్నీ ఇంకా తీసేసుకున్నాం అనమాట. అంటే వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారము ఏ బ్రాండ్వి ఎన్ని క్వాంటిటీ తీసుకోవాలి అది మొత్తం అయితే తీసుకున్నాము. అన్నీ కొన్నావా? ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా? అన్నేమో చూస్తుంది. సో వాల్మార్ట్ లో, టార్గెట్ లో మొత్తం స్కూల్ సప్లైస్ అయితే తీసుకున్నాము. ఇదే అండి మొత్తం. ఈ రోజు మేము వీళ్ళ టీచర్ అంటే ఈరోజు 5 to 6 మధ్యలో ఈవినింగ్ వెళ్ళి వాళ్ళ టీచర్ కి సప్లైస్ అన్ని ఇవ్వాలి. ఆల్మోస్ట్ 90% దొరికాయి. సో ఇప్పుడు నేనైతే ఇవన్నీ ప్యాక్ చేస్తాను. ఇవన్నీ ఏమేమి ఇచ్చారు ఐటమ్స్ అండ్ వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ప్రకారం అన్ని క్వాంటిటీ ప్రకారం మంచిగా సెట్ చేసేసి అండ్ మీకు కూడా చూపిస్తాను ఏమేమి ఐటమ్స్ స్కూల్ సప్లైస్. అది అయిపోయాక మనం అన్ని సెట్ చేసుకొని టీచర్కి ఇచ్చేయడం అనమాట. సో ఇక్కడ అమెరికాలో టీచర్కి సప్లైస్ ఇచ్చి అది 5 to 6 ఒక 1 hour కదా, అది ఎలా ఉంటుంది అనేది కూడా నాకు ముందు వీడియోస్లో వస్తూ ఉంటాయి చూడండి. సో అందరికీ మనకి కొత్తనే కదా, అందుకే నేను వీడియోస్ తీస్తున్నాను అనమాట. వీళ్ళు ఇచ్చిన మాక్సిమం కొన్నాం కానీ మాకైతే దీంట్లో వీళ్ళకి హెడ్ ఫోన్స్ కావాలంట. హెడ్ ఫోన్స్ విత్ USB-C సపోర్ట్ ఉండాలి. 2 హెడ్ ఫోన్స్, అవి అస్సలు దొరకట్లేదు. ఆల్మోస్ట్ మేము వాల్మార్ట్, టార్గెట్ మొత్తం ఒక 4-5 బ్రాంచెస్ తిరిగాము కానీ ఇక్కడ అన్ని అవుట్ ఆఫ్ స్టాకే ఉన్నాయి. సో వీళ్ళ స్కూల్లోనే అడిగి ఒకవేళ ఉంటే అక్కడే తీసుకుందామని అనుకుంటున్నాము. సో మాకు దొరకనివి ఏంటంటే కన్స్ట్రక్షన్ పేపర్ 12/18 సైజ్వి అసార్టెడ్ అండ్ వైట్
అండ్ హెడ్ ఫోన్స్ అనమాట. సో రిమైనింగ్ మొత్తం దొరికాయి. ఇప్పుడు నేను మీకు వీళ్ళ లిస్ట్ చూడండి, ఇలా కిండర్ గార్డెన్ కి ఇలా లిస్ట్ ఉంటుందని చూపిస్తాను అనమాట. సో ఆ లిస్ట్ మొత్తం మనం ఎన్ని క్వాంటిటీస్ ఏంటి అనేవి నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనకి క్రయాన్స్ క్రయోలా. సో ఫస్ట్ అయితే ఇవన్నీ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసేసి క్రయోలా క్రయాన్స్ 24 కౌంట్ అన్ని బేసిక్ అన్నమాట. క్రయాన్స్ 24 కౌంట్ వి ఎన్ని కావాలి? 3 క్వాంటిటీ. ఇవి క్రయోలా క్రయాన్స్ ఇలా బ్రాండ్స్ ఇస్తారనమాట, బ్రాండ్స్ ఇస్తారు. ఈ బ్రాండ్ వైజ్ మనం తీసుకోవాలి. సో ఇవి 24 కౌంట్ వి 3, ఈ 3 మనం వేసేద్దాం. దెన్ నెక్స్ట్ మార్కర్స్ క్రయోలా బ్రాండ్ వి అల్ట్రా క్లీన్ వాషబుల్ టిక్ టిప్ 10 కౌంట్ క్వాంటిటీ 1. ఓకే, అల్ట్రా క్లీన్ వాషబుల్ మార్కర్స్ 10 కౌంట్ క్రయోలా బ్రాండ్. ఎన్ని? డన్. ఇది నెక్స్ట్ ఫోల్డర్ ప్లాస్టిక్ పాకెట్ అండ్ బ్రాడ్స్ రెడ్ 1 క్వాంటిటీ నెట్ ఫోల్డర్. సో మనకి ప్లాస్టిక్ లో ఉండాలి విత్ బ్రాడ్స్ అంటే ఏంటంటే ఈ స్టీల్ ఉంటాయి కదా, ఈ స్టీల్ ఉండాలన్నమాట. సో దీన్ని అంటారు. సో ఈ ఫైల్ రెడ్ కలర్ ఒకటి, మళ్ళీ ఇవి పాకెట్స్ ఉండాలి ప్లాస్టిక్. నెక్స్ట్ ఇది ఒకటి. నెక్స్ట్ ఫోల్డర్ ప్లాస్టిక్ పాకెట్ అండ్ బ్రాడ్స్ ఎల్లో, ఇది. సో రెడ్ అండ్ ఎల్లో ఈ రెండు. ఇవి బుక్ స్టెప్ కాబట్టి కొంచెం పక్కకు పెట్టిద్దాం. డ్రై ఎరేస్ మార్కర్ లో ఆర్డర్ ఫైన్ టిప్ బ్లాక్ 12 క్వాంటిటీ కావాలి. అవి ఇవి అనుకుంటా. డ్రై ఎరేస్ మార్కర్స్ బ్లాక్ అన్ని బ్లాక్ 12 కౌంట్. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 అన్ని 4 కౌంట్ ఉన్నాయి. మళ్ళీ ఇందులో కూడా మనకి చాలా ఉంటాయి. ఫైన్ టిప్ తీసుకోవాలన్నమాట. మనకి ఫ్యాట్వి ఉంటాయి, ఫైన్ ఉంటాయి, 3 టైప్స్ ఉంటాయి. ఇందులో ఫైన్ టిప్ తీసుకోవాలి. సో ఫైన్ టిప్ బ్లాక్ 12 కౌంట్. డన్. నెక్స్ట్ ఎరేజర్ ఈపీఐ పింక్ బివెల్ లాటెక్స్ ఫ్రీ. ఓకే, ఇవి ఎరేజర్ ఈపీఐ పింక్ బివెల్స్ అంటే పింక్ కలర్ వి లాటెక్స్ ఫ్రీ. ఇక్కడ పీవీసీ అండ్ లాటెక్స్ ఫ్రీ ఉంది కదా, ఇవి 2 కౌంట్ అనమాట. సో ఇవి 2 నెక్స్ట్ సీజర్స్ 5 inches పాయింటెడ్ టిప్ లార్జ్ హ్యాండిల్ స్టెయిన్లెస్ ఏజెస్ 4+ వి 2 సీజర్స్. ఓకే, ఇది అండ్ ఇంకొక సీజర్. ఎస్, ఇలా మనకి ఇక్కడ రాసి ఉంటుంది అనమాట. 5 inches కిడ్స్ సీజర్స్ పాయింటెడ్ టిప్ ఏజెస్ 4+ అని ఉంటుంది. ఇది కూడా అంతే. ఇది కొంచెం ఎక్స్ట్రా ఇచ్చారు కదా, అందుకే ఇది ఒక మోడల్ తీసుకున్నాను, ఇది ఒక మోడల్ తీసుకున్నాను. రెండు సేమ్ కానీ మనకి మోడల్స్ వేరు. అలా ఓకే, సో ఈ 2 సీజర్స్. నెక్స్ట్ గ్లూ స్టిక్ ఎల్మెస్ బ్రాండ్ 0.21 ఓట్స్ వాషబుల్ పర్పుల్ వాషబుల్ ఇస్ 16 ఉండాలి. ఐ థింక్ దిస్ వన్. ఎల్మెస్ బ్రాండ్ వాషబుల్ డిసపియరింగ్ పర్పుల్. ఇవి గ్లూ స్టిక్స్ మొత్తం ఎన్ని? 16. 1 2 3 4 5 6 7 8 9 10 11 13 14 15 16 మొత్తం 6 ప్యాక్ ఆఫ్ 16. తర్వాత మనం ఈ బోర్డు ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, పెన్సిల్ పౌచ్ క్లియర్ విండో బ్లూ మెట్స్ 8.5 inches into 7.5 inches అసార్టెడ్. ఇది పౌచ్ అన్నమాట. మనకి ఇలా కనిపించేలాగా క్లియర్ విండో అండ్ ఇవి ఉండాలి స్టీల్వి. సో ఇది ఒకటి పెన్సిల్ పౌచ్. ఈ పెన్సిల్ మీద ఎరేజర్ ఇస్తుంది. నెక్స్ట్ ఫేషియల్ టిష్యూస్ క్లీనెక్స్ ఫ్లాట్ డబ్బాలో ఉండాలట. క్లీనెక్స్ బ్రాండ్ ఫేషియల్ టిష్యూస్ 72 కౌంట్ వి 2. సో ఇది నాకు చిన్న దొరకలేదు, పెద్దదే దొరికింది. 480 టోటల్ టిష్యూస్ ఉన్నాయి. వీళ్ళకి 72 కౌంట్ ఇవ్వాలంట ఫ్లాట్స్. సో ఇది మనం కట్ చేసి ఒక 2 ఇద్దాం. ఓకే, 2 ఇవ్వచ్చు దీంట్లో మనం కట్ చేసేసి. సో ఇవి తీసేద్దాం ఫేషియల్ టిష్యూస్. నెక్స్ట్ వాటర్ కలర్స్ 8 కౌంట్. ఓకే, 1. సో ఇది వచ్చేసి వాటర్ కలర్స్ క్రయోలా బ్రాండ్ 8 కౌంట్ 8 కలర్స్ పెయింట్ బ్రష్ అనమాట. ఇది ఒకటి 1 క్వాంటిటీ. బాగుంది, విత్ బ్రష్ కూడా వచ్చింది. బాగుంది. ఓకే, అలా ఓపెన్ చేద్దాం. టీచర్కి ఇచ్చే సప్లైస్ కదా, నీకు ఇంట్లో కావాలంటే వాటర్ కలర్స్ ఇంకా చాలా ఉన్నాయి. సీజర్ అయితే మర్చిపో, అన్ని వచ్చేసినట్టే కదా. ఇంకా పెన్సిల్ నెంబర్ 2 ప్రీ షార్పెండ్ లాటెక్స్ ఫ్రీ 12 క్వాంటిటీ. ఇవే అనుకుంటాం. మనకి ప్రీ షార్పెండ్ అంటే షార్పెండ్ పెన్సిల్స్ అనమాట. షార్ప్ చేసి ఉండాలి, లాటెక్స్ ఫ్రీ పెన్సిల్స్ ఉండాలి. ఇక్కడ రాసింది కదా 2 HP పెన్సిల్స్ 2. సో ఇదే క్వాంటిటీ 12 ఉండాలి. 1 2 3 4 5 6 7 8 10 11 12. ఎస్, సో ఇది కూడా పెట్టేశాను. నెక్స్ట్ హైలైటర్ చిజిల్ టిప్ ఫ్లోరెసెంట్ ఎల్లో 2 ఉండాలన్నమాట. ఇవి హైలైటర్స్ చిజిల్ టిప్ ఫ్లోరెసెంట్ ఎల్లో 2 కౌంటే, కానీ మనకి 4 దొరికాయి కాబట్టి 4 కౌంట్ తీసుకున్నాము. 2 కౌంట్ దొరకలేదు. సో నో ప్రాబ్లం, 4 ఇచ్చేద్దాం. ఇక్కడ ఇవి పెద్దవాళ్ళకి, చిన్న వాళ్ళకి. నెక్స్ట్ కాంబుక్
కాంపోజిషన్ బుక్, ప్రైమరీ స్టోరీ, రెడ్ బేస్ లైన్, 100 కౌంట్, మార్బుల్ 1 బుక్. దట్ ఈస్ అ బుక్. ఇదన్నమాట కిండర్ గార్డెన్ కి మనకి కాంపోజిషన్ బుక్ అన్నమాట. రెడ్ బేస్ లైన్ ఉంటుంది, పొజిషన్ లెటర్స్ యూజింగ్ ద రెడ్ బేస్ లైన్. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో పిల్లలకి కిండర్ గార్డెన్ వాళ్ళకైతే మనకి ఇలా ఉంటుంది, 4 రూల్ బుక్ అంటాం మనం ఇండియాలో. ఈ టైప్ లో రెడ్ బేస్ లైన్ ఉంటుంది, ఇక్కడ లైన్స్ ఉన్నాయి. ఇలా ఈ టైప్ లో ఉంటుంది అన్నమాట. సో ఇది ఒకటి కాంపోజిషన్ బుక్. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ పేపర్ 9x12 ఇంచెస్ 50 కౌంట్ అసార్టెడ్ ఒకటి. సో ఓకే, మాకు ఇది 120 షీట్స్ దొరికింది. వాళ్ళు 50 షీట్స్ అడిగారు, దాన్ని మనకి అస్సలు దొరకలేదు. వీటి కోసమే చాలా ఇబ్బంది. ఇదేమో 9x12 ఎక్కడైనా దొరుకుతున్నాయి స్టోర్స్ లో, కానీ వేరే ఉన్నాయి అనమాట. 12x18 సైజ్ వి 50 కౌంట్ అసార్టెడ్ తీసుకోవాలి, 50 కౌంట్ ప్యూర్ వైట్ కలర్ వి తీసుకోవాలి. అవి అస్సలు దొరకలేదు. మాక్సిమం 1 డే మొత్తం తిరిగాం కానీ దొరకలేదు. సో ఇంకా వీళ్ళ స్కూల్లోనే అడుగుదామని చూస్తున్నాం. ఇది ఒక్కటైతే దొరికింది 9x12. సో ఇదైతే తీసుకున్నాము. ఇది ఓపెన్ చేసి మనకి 12x18 వి అసార్టెడ్ కలర్ వి 50 కావాలి, బ్రైట్ వైట్ వి 50 కావాలి. ఆ రెండు మిస్ అయినాయి ఇప్పుడు నా దాంట్లో. నెక్స్ట్ హెడ్ ఫోన్స్, సెంట్రీ బ్రాండ్, మైక్రోఫోన్, వాల్యూమ్ కంట్రోల్, USB-C సపోర్ట్ 2 కావాలి, అది కూడా మిస్ అయింది. సో ఈ కన్స్ట్రక్షన్ పేపర్స్ అండ్ ఈ మూడింటిని మనం స్కూల్లో తీసుకుందాం. నెక్స్ట్ డిస్ఇన్ఫెక్టెంట్ వైప్స్ నాట్ ఫర్ స్కిన్ 35 కౌంట్ బల్క్. డిస్ఇన్ఫెక్టెంట్ వైప్స్ కావాలంట 35 కౌంట్. సో ఇది ఒకటి పెట్టేద్దాం. సో మనకి మాక్సిమం అన్ని వచ్చేసాయి. అండ్ ఒకటి మిస్ అయ్యాం కదా, పెన్సిల్ బాక్స్. ఇది కూడా అక్కడే ఉంది, మేము చూసుకోలేదు. పెన్సిల్ బాక్స్ వాళ్ళు ఇచ్చిన సైజ్ అనమాట ఇది. ఇది కూడా ఒకటి తీసుకున్నాను. అది పింక్ కలర్ ఫేవరెట్. దీనికి కూడా సైజ్ ఉంటుంది, 8.5 into 5.5 inches into 2.5 ఆ టైప్లో. సో అది సైజ్లో తీసుకున్నాము. చూద్దాం మళ్ళీ ఒకసారి క్లారిఫై చేసుకుందాం. మనము ఇది ఓపెన్ చేసేద్దాం. కన్నా ఏం చేస్తున్నాడు అది? పెన్సిల్ బాక్స్ 8.5 inches, ఓకే. 5.75, ఓకే. విత్ ఇంటూ 2.5 ఎగ్జాక్ట్ సైజ్ ఉందన్నమాట. సో ఇది మనకి వాళ్ళు ఏదో బ్రాండ్ ఇచ్చారు, స్టోరెక్స్ బ్రాండ్ ఇచ్చారు. అది దొరకలేదు, స్టెర్లైట్ బ్రాండ్ తీసుకున్నాము. బట్ సేమ్ సైజ్ కాబట్టి ఓకే. ఇది కూడా పెట్టిద్దాం. సో ఫైనల్ గా ఓపెన్ చేసేసావా? ఇది యాక్చువల్ గా లడ్డు స్కూల్కి వెళ్తే పాపం కన్నయ్య ఒక్కడే ఉంటాడు కదా, వాడి కోసం నేను ఇది తీసుకున్నాను అనమాట. స్లేట్ లాగా ఇది మనం ఎక్కడైనా పెట్టొచ్చు. ఇది మ్యాగ్నెటిక్స్ అనమాట. ఎక్కడ ఇలా మ్యాగ్నెటిక్ లాగా ఇలా పెట్టుకొని మనం రాసుకోవచ్చు. దీనికి అది ఇది కూడా వస్తుంది, చూసారా? ఇదేమో ఎరేజర్, ఇదేమో పెన్స్. డ్రై ఎరేజ్ బోర్డ్ అనమాట ఇది. ఫోటో ఏంటది రాసి ఏమైనా ఫోటో ఉంటే ఆ ఫోటో పెట్టి మనెట్లో ఇలా పెట్టొచ్చు అనమాట. అందుకు ఇది యూజ్ చేయొచ్చు. ఏదైనా ఫోటో పెట్టి దానికి ఇన్ఫర్మేషన్ కూడా రాయొచ్చు. అప్పుడప్పుడు ఏదైనా అకేషన్స్ లైక్ బర్త్డేస్ అలాంటివి ఉన్నప్పుడు ఇది మనం ఈజీగా యూజ్ చేయాలి. లైక్ మైల్ స్టోన్స్ కి, సెకండ్ బర్త్డే అలాంటి దానికి ఈజీగా యూజ్ అవుతుంది. ఏం డ్రా చేస్తున్నావు? లడ్డూనే అది. నేను కాదు. ఓకే చూపి. నీ పేరు రాయాలి. బాగుంది నిజంగా. ఒకసారి చూపి చూపి. వెరీ గుడ్. సో స్కూల్ సప్లైస్ మొత్తం ఇందులో పెట్టేస్తున్నా. వైప్స్ అండ్ ఈ ఫేషియల్ టిష్యూస్ 2 తీద్దాం. మొత్తం ఎన్ని 480 టోటల్ 144 ఇవ్వాలి. సో ఈ ఒక బాక్స్ ఇచ్చినా పర్లేదు, 1 or 2 బాక్సెస్ ఇది. సో దీంట్లో ఒక బాక్స్ లో ఎన్ని చూద్దాం. ఒక బాక్స్ లో 120 ఉంటాయి. వాళ్ళు మనకి 72 కౌంట్ 2 అడిగారు. అలాంటివి దొరకలే, ఇట్స్ ఓకే. ఇవి 2 ఇవ్వచ్చు మనకి కదా, 240. ఇవి 2 పెట్టిద్దాం. ఇవి 2 ఇంట్లో ఉంటాయి, అలాగే ఇంట్లో మనకి యూజ్ అయితే. డిస్ఇన్ఫెక్టెంట్ వైప్స్, ఫేషియల్ టిష్యూస్ ఏమో ఈ కవర్లో పెడుతున్నాను. ఇక్కడ అను లవ్, just అను. That's NAMU Manisha, Manu, that's love, that's ADVI. Hey, finally done with school supplies. ఆగ్వి బేబీ చూడండి, మను లవ్, అను లవ్, ఆగ్వి అని రాసింది. ఎవరినా వాళ్ళు ఎవరో చెప్పవా మరి ఆడియన్స్ కి? ఇక్కడ రబ్ చేసేస్తా. ఇంకా ఇవి కొనడానికే మాకు 2 days పట్టింది స్టోర్స్ లో. ఇంకా అవికి ఏమేమి కొనాలంటే మంచి స్కూల్ బ్యాగ్, స్కూల్ బాక్స్ ఒకటి, స్కూల్ బ్యాగ్ కొనాలి, లంచ్ బాక్స్ ఒకటి కొనాలి, వాటర్ బాటిల్ ఒకటి కొనాలి. ఇంకా ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ రోజు వాళ్ళ టీచర్కి ఇవ్వడానికి ఒక మంచి గిఫ్ట్ తీసుకోవాలి, అంతేనా? సో ఇవన్నీ ఇంకా షాపింగ్ రిమైనింగ్ ఉన్నాయి. యాక్చువల్లీ 5 to 7 మధ్యలో మనం వెళ్ళి అన్ని కలిసి సప్లైస్ అన్ని ఇవ్వాలన్నమాట. అది కూడా నేను వీడియో తీస్తాను. థర్స్డే రోజు స్కూల్ కాబట్టి ఇంకా ఈ 2-3 రోజుల గ్యాప్లోనే మనం వెళ్ళి ఇంకా షాపింగ్ కూడా చేయాలన్నమాట. యాక్చువల్గా వాల్మార్ట్ లోనే ఇంకా నేను ఏమేమి లిస్ట్ తీసుకుంటున్నానో అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి చూపించి తీద్దాం అనుకున్నాను. బట్
కన్నయ్య కూడా అది సహకరించలేదు. మినిమం 3-4 hours పట్టింది అనమాట ఇవన్నీ తీయడానికి. సో వీళ్ళని పట్టుకొని అంటే క్యారీ చేసుకుంటూ ఒక్కొక్కటి చూసి తీసుకోవడం ఇబ్బంది కాబట్టి ఇంకా అది జస్ట్ చిన్నగా వీడియో తీసాను. సో ఇంటికి వచ్చాక చూపిద్దాము అండ్ ఎవరికైనా కావాలి అంటే కూడా హెల్ప్ అవుతుంది కదా, అందుకోసం అని వీడియో అయితే తీసాను. హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. మీకు ఎలా అనిపించింది? సో యూఎస్ లో ఇలా మనమే అన్ని సప్లైస్ తీసుకొని వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఇయర్కి సరిపడా మనకి ఆల్మోస్ట్ అన్ని కలిపి ఒక $50 to $60 అయితే అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై, లవ్ యూ, టేక్ కేర్, లవ్ యూ ఆల్. బై బై, లవ్ యూ, టేక్ కేర్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్.